హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం అమెరికా యుద్ధాలు ఎందుకు చేస్తుంది, మనం అందరికీ చాలామందికి తెలిసిన విషయమే. ఈరోజు ఏ రాజకీయ పార్టీకైనా సరే ఈ బిజినెస్ మ్యాన్లు, వ్యాపారవేత్తలు, అదేవిధంగా ఈ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు నడిపే ఓనర్సు, వీళ్ళంతా రాజకీయ పార్టీలకి విరాళాలు ఇస్తూ ఉంటారు. ఇక్కడ అమెరికాలో కూడా రాజకీయ పార్టీలకి ఈ ఇండస్ట్రియలిస్టుల నుంచి విరాళాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ అమెరికాలో ఉన్న ఈ ఆయుధాలు సప్లై చేసే డీలర్లు, ఆయుధాలు తయారు చేసే ఈ కంపెనీలు అనేది చాలా వరకు అమెరికా రాజకీయ పార్టీలకి చాలా భారీ ఎత్తున విరాళాలు ఏమైనా ఇస్తున్నాయా? కాబట్టి ఈ ఆయుధాలకు సంబంధించిన డీలర్స్ని, ఈ వ్యాపారవేత్తల్ని సంతృప్తి పరచడం కోసమని, లేదంటే వాళ్ళకి భారీ ఎత్తున ఆర్డర్లు ఇవ్వడం కోసమని ఈ అమెరికా మిగతా దేశాలతో యుద్ధం చేస్తుందా అనే అనుమానం మనకు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం అమెరికా ఎందుకు యుద్ధాలు చేస్తుంది అనే దాని మీద ఈ వీడియోలో మనం విశ్లేషణ చేసుకుందాం. గత 3 దశాబ్దాలుగా అమెరికా వియత్నాం మీద, క్యూబా మీద, ఇరాక్ మీద, ఆఫ్ఘనిస్తాన్ మీద, లిబియా మీద, వీటన్నిటితోనే యుద్ధాలు చేస్తూ ఉంది. అసలు ఈ దేశాలతోనే వాళ్ళు యుద్ధం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు వియత్నాం ఏమైనా సరే అమెరికా మీద దాడి చేస్తుందా? లిబియా ఏమైనా అమెరికా మీద దాడి చేస్తుందా? క్యూబా ఏమైనా అమెరికా మీద దాడి చేస్తుందా? ఇరాక్ ఏమైనా అమెరికా మీద దాడి చేసిందా? ఆఫ్ఘనిస్తాన్ ఏమైనా అమెరికా మీద దాడి చేసిందా? ఏమీ చేయలేదు. కానీ భవిష్యత్తులో వీటి వల్ల అమెరికాకి నష్టం చేకూరుతుందని చెప్పి ఈ దేశాలన్నిటి మీద అమెరికా దాడులు చేయడం మొదలుపెట్టింది. పోనీ ఈ దాడులు చేసి వీటిలో ఏమైనా విజయం సాధించిందంటే అమెరికా సాధించింది ఏమీ లేదు. ప్రస్తుతం ఇరాన్ మీద యుద్ధం చేస్తుంది. ఈ యుద్ధంలో రోజుకో లక్ష్యాన్ని నిర్దేశించుకొని ప్రస్తుతం ఈ యుద్ధాన్ని కొనసాగించాలా, ఆపివేయాలా అనే సందిగ్ధావస్థలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు అమెరికాలో భారీ ఎత్తున ఆయుధాల డీలర్లు ఉన్నారు. వీళ్ళ వ్యాపారం సజావుగా సాగాలంటే, ప్రపంచంలో ఎక్కడా యుద్ధాలు జరగకుండా ఉంటే వాళ్ళకి వ్యాపారాలు జరిగే అవకాశం ఉండదు. అందుకోసమనే ప్రస్తుతం అమెరికా యుద్ధాలు చేస్తున్నట్టుగా మనకి ఖచ్చితంగా అనుమానం వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇరానే తీసుకుందాం. ఇరాన్తో ఎందుకు యుద్ధం చేస్తుంది? ఇరాన్ ఏమైనా అమెరికాకి థ్రెట్టా? ఇరాన్ నుంచి అమెరికాకి వెళ్ళి ఏమైనా బాంబులు వేసేస్తారా? ఇక్కడ అమెరికా కేవలం యుద్ధం చేయడానికి కారణాలు వెతుకుతుందో తప్ప ఒక లక్ష్యం కోసం యుద్ధం చేస్తున్నట్టుగా మనకి ఎక్కడా అనిపించడం లేదు. ఈరోజు వియత్నాం మీద చాలా కాలం పాటు, కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం చేసింది. చివరికి వియత్నాంను అలా వదిలేసి వచ్చేయడం జరిగింది. ఇక మనకి ఈ మధ్య జరిగిన విషయం తీసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ మీద దాదాపు 20 సంవత్సరాల పాటు ఆఫ్ఘనిస్తాన్ని పరిపాలిస్తున్నాం అని చెప్పారు. చివరికి తాలిబాన్లకి ఆఫ్ఘనిస్తాన్ని అప్పగించి వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వదిలిపోయి అమెరికా వెళ్ళిపోవడం జరిగింది. ఇరాక్, లిబియా, సిరియా వీటన్నిటిలోని కూడా యుద్ధాలు చేయడమే తప్ప కేవలం వాళ్ళ ఆయుధాలని ఖర్చు పెట్టేసి మళ్ళా ఈ ఆయుధాల కోసం ఈ ఆయుధాల డీలర్ దగ్గర ఆర్డర్లు పెట్టడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఆయుధాల డీలర్లకి వ్యాపారాన్ని ఇవ్వడం కోసమని ఈరోజు అమెరికా యుద్ధాలు చేస్తున్నట్టుగా ఉందో తప్ప ఎక్కడ అమెరికా వాళ్ళ స్వప్రయోజనాల కోసమో, లేదంటే ఏమైనా లక్ష్యాన్ని చేరడం కోసమో యుద్ధాలు చేస్తున్నట్టుగా మనకి ఎక్కడా అనిపించడం లేదు. ప్రస్తుతం ఇరాన్ యుద్ధం వల్ల అమెరికాకి ఏమాత్రమైన ఒక పూచిక పుల్లపాటి ఉపయోగం కూడా లేదు. కానీ ప్రపంచం అంతా దీనివల్ల చాలా వరకు నష్టపోవడం జరుగుతుంది. ఈ యుద్ధం మొదలయ్యి ఆల్రెడీ నెల రోజులు దాటిపోయింది.
ఇప్పటికి కూడా ఈ యుద్ధం ఎంతకాలం పాటు సాగుతుందో అనే దాని గురించి మనకి ఎక్కడ ఏ విధమైన హింట్లు కూడా రావడం లేదు. ప్రస్తుతం అమెరికా కొత్తగా పెట్టుకున్న లక్ష్యం ఏమిటంటే ఇరాన్లో దాదాపు 450 కేజీల యురేనియం ఉంది. కాబట్టి ఆ యురేనియంని అమెరికా తీసుకువెళ్ళిపోవడం కోసం యుద్ధం చేస్తామని చెప్పి ఈరోజు కొత్తగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. ఇప్పటికి చాలాసార్లు వాళ్ళ లక్ష్యాలను మార్చుకుంటూ పోతున్నారు. ఈరోజు ఫ్రెష్గా వాళ్ళు పెట్టుకున్న లక్ష్యం ఏంటంటే ఈ యురేనియంని అమెరికా తీసుకువెళ్ళిపోవాలి. ఈ విధంగా అమెరికా అనేది ఒక లక్ష్యం లేకుండా చిన్న చిన్న దేశాల మీద ఇలా దాడులు చేయడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం. ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి కూడా ఏ విధమైన అమెరికాని నిలువరించే పనులు చేయలేకపోవడం అనేది కూడా చాలా వరకు దురదృష్టకరం. ఎక్కడైనా సరే అమెరికా యుద్ధాలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఓ లక్ష్యం కోసం చేస్తే అది అమెరికాకి ఉపయోగం ఉంటుంది, మిగతా ప్రపంచానికి కూడా ఏ విధమైన నష్టం జరగకుండా ఉంటుంది. కేవలం ఆ ఆయుధాల డీలర్లకి బిజినెస్ ఇవ్వడం కోసం యుద్ధం చేయడం అనేది మాత్రం చాలా వరకు దురదృష్టకరమైన విషయం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.